ఇందులో షర్మిల గారి నుంచి ఉంటారని ఒక టాకు, అలాగే సునీతని వివేక గారి అమ్మాయిని కడపలో బరిలోకి దింపుతారని ఒకవైపు, భారత్కి జలక్ ఇవ్వడానికి ఇవన్నీ ఈ ఆడపడుసులు యుద్ధం ప్రకటించారు అని చెప్పి మరొక అంశం. సో ఈ రకంగా జరిగితే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది అవుతుందా? ఇక పవన్ కళ్యాణ్పై రామ్ గోపాల్ వర్మ మరొకసారి సెటైట్లు వేయడం, టీడీపీతో పవన్ పొత్తుతో రామ్ గోపాల్ వర్మ ఈ కామెంట్స్ చేయడం జరిగింది. అంతేకాకుండా పవన్కు ఆయనకే నమ్మకం లేదా అంటూ ఆర్జీవీ సెటైర్లు వేయడమే కాకుండా జగన్కు పొత్తులు అవసరం లేదు అంటూ రామ్ గోపాల్ వర్మ మాట్లాడు. ఇవే విషయాలపై మనతో పాటుగా రవి గారు ఉన్నారు. మరిన్ని విశ్లేషాత్మకమైన కథనాల్ని ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకుందాం. నమస్తే రవి గారు. నమస్తే వర్మ. సార్, వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు సంబంధించి, అలాగే టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వాళ్ళకి సంబంధించి వీళ్ళు కోర్టును ఆశ్రయించడం, మాకు కాస్త గడువు కావాలి, గడువు ఇస్తారా? ఇంక నోటిఫికేషన్ దగ్గర పడుతున్న వేళ ఆ సింపతిని ఎందుకు వీళ్ళు పొందలేకపోతున్నారండి? అంటే గడువు లేదు అని ఆయన గడువు ఇవ్వలేము అని చెప్పారు. అసలు నోటీస్లోనే ఇవ్వలేము అని వీళ్ళు అడిగినా కానీ అదే ఇదొక తతంగం అంతే. రాజ్యసభ ఎన్నికల ముందు దాన్ని ఏమైనా ప్రభావితం చేద్దాము అని చేస్తున్న చివరి ప్రయత్నం. ఎందుకంటే ఇంకా సభే దాదాపు 2 నెలల తర్వాత ఉండని సభలో ఇదంతా కూడా. ఇంకోటి రాజకీయంగా వీళ్ళకేం భిన్నాభిప్రాయాలు లేవు. ఎందుకు ముందే ఇటు వచ్చేసారు, చేరిపోయారు, సభ్యత్వం వదులుకోవడం కూడా ఇప్పుడు పెద్ద కష్టం కాదు. కానీ సమస్య అంతా ఏమంటే ఓటు వేయడం. రాజ్యసభ ఎన్నికల్లో ఈ ప్రభావం ఉండాలి, వైసీపీ మీద ఒత్తిడి ఉండాలి. ఒకవేళ తప్పించారు ఎక్కువ మంది అసమ్మతివాదులు ఉండి ఓటేస్తే గెలవచ్చు కూడా అని ఎవరు అభ్యర్థి అన్నది కూడా నడుస్తుంది. అయితే ఇందులో మళ్ళీ టీడీపీ రెబెల్స్, వైసీపీ రెబెల్స్ రెండు వేరు. అటు వాళ్ళు అటు వాళ్ళు ఇటు వాళ్ళు అటు వెళ్ళిన సందర్భం. అందువల్ల వైసీపీ వాళ్ళు వేసింది అంటే వైసీపీని బలపరిచే మా టీడీపీ వాళ్ళు వేసిందేమో సమయం పర్చేసింగ్ టైం కోసం చేసింది ఉండాలి. వీళ్ళు చేసేదేమో స్పీకర్ ఏమీ చర్య తీసుకోకుండా వేసి ఉండాలి. అయితే జరిగేది ఏమంటే ఫిరాయింపుల చట్టంలో స్పీకర్ చర్య తీసుకునే వరకు కోర్టు ఏం చేయదు. స్పీకర్ను ఆదేశించలేదు అంతవరకు స్పష్టంగా చెప్పచ్చు. అయితే ఏం చేస్తారంటే కొంత సమయం ఇవ్వండి, లేకపోతే ఇట్లా చేయండి, ఏం చర్య తీసుకోకండి. నేను మీకు మొదటి రోజు చెప్పా, ఓటు అయితే వేయనివ్వండి, తర్వాత దాన్ని ఇది మేము నిర్ణయిస్తాము అని. ఇట్లాంటి అనేక పద్ధతులు అవి డిపెండింగ్ ఆన్ ది రిజల్ట్లో చాలా ఓవర్వెల్మింగ్గా ఆధిక్యత వచ్చింది అనుకోండి, వీళ్ళ ఓట్లు తెరవాల్సిన అవసరమే రాదు. అలా కాకుండా అంటే డ్రామాటిక్గా జరిగితే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఆమె అనురాధ గెలిచి వీళ్ళు ఓడిపోయారు. అలా జరిగితే అట్లాంటి పరిస్థితి వస్తే అది వేరే విషయం. అందుకని ఇది ఒక ఫార్మల్గా కాలయాపన జరుగుతుందంటే. హౌస్ మోషన్ అన్నారు కాబట్టి కోర్టు కూడా వెంటనే ఏదో ఒకటి చెప్పాల్సి వస్తుంది. అసలు స్వీకరిస్తారా లేదా, స్వీకరిస్తే ఎట్లాంటి ఆదేశాలు ఇస్తారు, అది స్పీకర్కి అయితే ఏదో టైం లిమిట్ పెట్టడం అనేది జనరల్గా అరుదైన సందర్భాల్లో చెప్తుంటారు. ఒక 4 రోజుల్లో తేల్చండి, 10 రోజులు తేల్చాల్సింది స్పీకరే. అంతకు మించి దీంట్లో ఇట్ ఈస్ ఎ మ్యాటర్ బిట్వీన్ స్పీకర్ అండ్ కోర్ట్ అన్నట్టుగా. అంటే న్యాయపరమైన న్యాయస్థానానికి ఏం హక్కులు లేవండి. అంటే స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత అది చట్టబద్ధంగా ఉందా లేదా కోర్టు చెప్తుంది. ఓకే, అంటే ఇది కుదరదు, ఇది తప్పు అని ఛాలెంజ్ చేస్తే అప్పుడు మహారాష్ట్రలో కూడా ఇప్పుడు నడుస్తూ వచ్చింది కదా, ఏది అధికార పక్షం ఏది తిరుగుబాటు పక్షం ఇవన్నీ. సో అంతకుముందు ఉత్తరాఖండ్లో కూడా జరిగింది, కొన్ని చోట్ల అట్లా కూడా జరుగుతుంది. ఒక్కోసారి ఏం చేస్తుంటారంటే ఈ ముగ్గురులో వీళ్ళు ముందు వచ్చారు కాబట్టి, వీళ్ళు ఆ తేదీనే వచ్చారు కాబట్టి అని అట్లా చిన్న స్ప్లిట్ వెర్డిక్ట్ కూడా ఇస్తూ ఉంటారు. ఏం జరుగుతుందో మనం చూడాల్సిందే. ఇది ఒక సస్పెన్స్ వ్యవహారమే ఖచ్చితంగా. రెండవది సభ కూడా ఈ లోపల మొదలవుతుంది. సభ మొదలైనప్పుడు అక్కడ ఓట్ ఆన్ అకౌంట్ పెడతారా, ఇంకోటి ఏంటి, లాస్ట్ సెషన్ కదా, ఒక విధంగా చాలా హోరాహోరీయే. దానికి ఇంకా ఇది అడిషన్ అనమాట. క్లైమాక్స్ని ఇంకొంచెం రక్తి కట్టించే కార్యక్రమం చేపట్టారు. ఏంటి సార్, జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల మీద ఫోకస్ పెట్టినట్టున్నారు. ఆయన సొంత ప్రాంతం రాయలసీమ గడ్డను వదిలి, ఎందుకంటే మొన్న భీముల్లో సభ, ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల్లో రెండో సిద్ధమట. అనంతపూర్లో జరుగుతుందని రోజా ఇందాకే చెప్తున్నారు. అంటే ఉభయ గోదావరి జిల్లాలో మిథున్ రెడ్డి గారు ఎక్కడ చేయాలి ఏంటన్న దాని మీద ఈరోజు కసరత్తు చేస్తున్నారు. ఖచ్చితంగా అంటే తప్పకుండా యుద్ధరంగం అదే కదా, యుద్ధరంగం అక్కడే కదా. జనసేన అక్కడే ఫోకస్ ఎక్కువగా, పవన్ కళ్యాణ్ అక్కడే ఉంటున్నారు, చంద్రబాబు నాయుడు లేదా అచ్చెన్నాయుడు వీళ్ళు ఉత్తరాంధ్ర. అవును. సో ఉత్తరాంధ్ర ముగించారు, గోదావరి అదే ఆర్డర్లో వస్తారనుకుంటా. 5 సీట్లు, 4 సభలు అన్నారు కదా. మహా అయితే ఇంకోటి పెట్టవచ్చు. 4 పెట్టడమే చాలా కష్టం, ఇంత పెద్దవి. అవును. సో వాటి హంగు ఇవన్నీ కూడా. అందువల్ల అనంతపూర్లో వస్తామని బహుశా అదే ఆ గ్యాప్ రాకుండా చూడటానికే మంత్రి చెప్తున్నట్టుగా ఉన్నారు. నాట్ జస్ట్ గోదావరి కమింగ్ టు అనంతపూర్ ఆల్సో అని. ఏ ప్రాంతాన్నైనా ఎలా వదులుతారండి ముఖ్యమంత్రి?